బెర్త్ కోసం చెన్నైలో జరిగినటువంటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సీజన్ స్టార్టింగ్లో వరుసగా పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆ జట్టు గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చింది. వరుసగా విజయాలతో ఏకంగా ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. అయితే నిన్న శనివారం సూపర్ కింగ్స్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 పరుగులు చేసింది. ఇకపోతే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది సీఎస్కే. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే ఒకవేళ ఓడిపోయినా కూడా చివరి ఓవర్లో కనుక 17 పరుగులు చేసి ఉంటే మెరుగైన నెట్ అండ్ నెట్తో ప్లే ఆఫ్స్ కు చేరేది. కానీ చివరి ఓవర్లో ఎస్ దయాల్ మాత్రం బౌలింగ్ అయితే చాలా అద్భుతంగా చేశాడు. ఫస్ట్ బంతికి 6 ఇచ్చినా ఆ నెక్స్ట్ ధోనీని అవుట్ చేశాడు. ఆ నెక్స్ట్ బంతులను కూడా కట్టడి చేశాడు. దీంతో ఆ ఓవర్లకు కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే దీనివల్ల ఎస్ దయాల్ హీరోగా మారిపోయాడు. అయితే ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ స్పందించాడు. మేము ఇంతవరకు ఆడటం కోసం చాలా కష్టపడ్డాం. ఈ విజయంతో మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఒక మంచి స్ట్రైగేట్తో బ్యాటింగ్ చేసి కావలసినంత నెట్ రన్‌ని సాధించి ప్లే ఆఫ్‌లోకి అడుగు పెట్టామని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నారు. అయితే మేము ఈ సీజన్ ఆరంభంలో చాలా స్లోగా ఆడాము. అందుకే మాకు వరుసగా ఓటములు దక్కాయి. కానీ ఆ నెక్స్ట్ మాత్రం గేమ్‌ని చేంజ్ చేస్తూ బ్యాటింగ్లో స్ట్రైక్ రేట్ను, బౌలింగ్లో కీలకమైన మార్పులను చేస్తూ బరిలోకి దిగి వరుసగా విజయాలను అయితే చేజిక్కించుకున్నాము. అందుకే ప్లే ఆఫ్లో చేరామని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కేను 175 లోపు కట్టడి చేస్తామని అనుకున్నారు. అయితే ఫ్రీజ్లో ఎంఎస్ ధోని ఉండటం వల్ల ఒక్కసారిగా మ్యాచ్లో ఫలితం తారుమారు అవుతుందేమోనని భావించారు. కానీ ఎస్ దయాల్ చివరి ఓవర్లలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అందుకే నాకిచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని ఎస్ దయాల్కే అంకితం ఇస్తున్నానని అతను బౌలింగ్ చేసిన తీరుకు ఈ అవార్డు అతనికే అని అంటూ ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నారు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ లైక్ నాకు మరింత సంతోషాన్నిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.